హలో గాయ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మా సబ్స్టేషన్ చూద్దాం రండి వీడియో పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు 132 kV ఎల్వి సైడ్ వచ్చేద్దాం. చెప్పాను కదా, పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇమ్మీడియట్ ఎక్విప్మెంట్ ఎల్ఏ ఉండాలి, ఎందుకంటే సర్జెస్ని ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయాలి మనం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఎల్వి సైడ్ ఎంటర్ కాగానే లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ సిటీ ఎల్వి సైడ్ ప్రొటెక్షన్, ఎల్వి సైడ్ కరెంట్స్ కూడా చూడాలి మనం, ఎల్వి సైడ్ కూడా కరెంట్స్ మెజర్ చేయాలి మనం. సో ఎల్వి సైడ్ సిటీస్ అండ్ బ్రేకర్. ఇప్పుడు మీరు చూస్తే మీరు చూడండి, ఇక్కడ ఒకటే ట్యాండమ్ కనెక్షన్ ఉంటుంది, పోల్ వైజే ఉంటుంది, బట్ ట్యాండమ్ ఇమ్మీడియట్గా బ్రేక్ అవుతుంది. అక్కడ ఇండివిజువల్ బ్రేకింగ్ ఇండివిజువల్గా ఉంటుంది మన కనెక్షన్. ఇక్కడ ఒక ట్యాండమ్ మధ్యలో ఒక ట్యాండమ్ రాడ్ ఉంటుంది, అన్నీ ఒకటేసారి కంప్లీట్గా ఇట్లా బ్రేక్ చేసేస్తుంది. సో ఇండివిజువల్గా అక్కడేమో ప్రతిదానికి ఇండివిజువల్గా బ్రేక్ చేసేది ఉంటుంది, ఇక్కడేమో ట్యాండమ్ రాడ్ ఉంటుంది లోపల, ఒకటేసారి 3 అయిపోతాయి, ఓకే. దాని తర్వాత ఇమ్మీడియట్గా బస్ ఐసోలేటర్ ఉంటుంది, చూసిరా. ఇది బ్రేకర్, సర్క్యూట్ బ్రేకర్. ఇది 132 kV సర్క్యూట్ బ్రేకర్, ఇది బస్ ఐసోలేటర్. దెన్ మళ్ళీ 130 kV బస్. 130 kV లెవెల్లో మీకు చెప్పిన కదా, 220 kV లెవెల్లో ఇప్పుడు మనం డబుల్ బస్ వాడినాం. ఇక్కడ సింగిల్ బస్ ట్విన్ జీబ్రా, మీరు చూస్తే, ఓకేనా. ఇక్కడ వరకు మళ్ళీ ఇది 130 kV నోడ్. ఇది నోడ్ అయింది కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ ఇన్కమింగ్ వచ్చింది, మళ్ళీ ఫీడర్స్ ద్వారా అవుట్ గోయింగ్ వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇప్పుడు 130 kV ఫీడర్స్ ఉంటాయి, చూపిస్తాం మీకు రండి. ఇది 130 kV ఫీడర్లో ఏమేమి ఉంటాయి మనకు అక్కడ చూసిందే కదా మనము. బస్ ఐసోలేటర్, సర్క్యూట్ బ్రేకర్, సిటీస్, లైన్ ఐసోలేటర్, సివిటీస్, ఎల్ఏ, ఫీడర్. మీరు సేమ్ సిమిలర్ ఏ ఫీడర్కైనా కామన్ ఉంటుంది. ఇంకా 220 kVలో అన్ని సిటీస్ కంపల్సరీ ఉండాలి, ఇక్కడ లేకపోయినా పర్లేదు సివిటీస్తో, ఎందుకంటే మనం ప్రొటెక్షన్ ఏంటంటే బస్ పీటీస్తో పెట్టేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఒకటే సివిటీ ఉంది. డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడే ఫేస్ సీక్వెన్స్ మ్యాచ్ చేయడానికి మనం 2 సివిటీలు వాడతాము 130 kV ఫీడర్స్కి. లేటర్ ఇంకా మనకి అవసరం లేదు జనరల్గా, ఎందుకంటే మనము ప్రొటెక్షన్ అండ్ మెజర్మెంట్ పీటీ వోల్టేజెస్కి బస్ పీటీస్ వాడతాం. సో జనరల్గా 130 kV ఫీడర్స్కి మనము సివిటీస్ ఓన్లీ ఛార్జింగ్ అప్పుడు పనికి వస్తాయి, తర్వాత తీసేయచ్చు. సో ఇది మళ్ళీ ఎల్ఈఎస్ లైట్నింగ్ అరెస్టర్స్. సో అవుట్ గోయింగ్ లైన్కి ద్వారా వెళ్ళిపోయింది, 130 kV ఫీడర్స్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. మన 220/132 kV సబ్స్టేషన్ చూసారు కదా. ఇన్కమింగ్ 220 kV ఫీడర్స్ నుంచి వస్తుంది, అవుట్ గోయింగ్ 130 kV ఫీడర్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా పవర్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది డిపెండ్స్ ఆన్ పవర్ యాంగిల్. సమ్ టైమ్స్ ఒక ఫీడర్లో మనకి ఇన్కమింగ్ రావచ్చు, సమ్ టైమ్స్ అవుట్ గోయింగ్ వెళ్ళొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పవర్ యాంగిల్. సో అదంతా మనం చెప్పలేము. లేకపోతే డెడికేటెడ్ ఫీడర్స్ అనుకోండి, ఇండస్ట్రియల్ ఫీడర్స్ అనుకోండి, కంపల్సరీ మన నుంచి అవుట్ గోయింగే వెళ్తుంది. సోలార్ అనుకోండి, కంపల్సరీ మనకి ఇన్కమింగ్ వస్తుంది మార్నింగ్స్, రాత్రి ఏమవుతుందంటే మన నుంచి వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇప్పటి వరకు మనము యార్డ్లో ఎక్విప్మెంట్ అన్నీ చూసినాం కదా. ఇప్పుడు యార్డ్లోంచి మనం కంట్రోల్ రూమ్కి, దీని కంట్రోల్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఇదొక సర్క్యూట్ బ్రేకర్ అన్నాం, దీని కంట్రోల్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఆన్ చేయాలి, లోకల్లో ఆన్ చేయొచ్చు, ప్లస్ రిలేస్ ఎక్కడ ఉంటాయి దీనివి అన్నీ కంట్రోల్ రూమ్లో ఉంటాయి. ఈ కంట్రోల్ రూమ్కి ఈ యార్డ్ నుంచి ఎలా వెళ్తాయి అంటే ఈ కేబుల్స్ ద్వారా. ఇప్పుడు మీరు చూస్తే, మీరు దగ్గరికి రండి ఒకసారి, ఇవి సిటీస్ కదా, 3 సిటీస్, దాని సెకండరీస్ అన్నీ ఈ బాక్స్లోకి వస్తాయి. ఈ బాక్స్లోంచి కేబుల్లోంచి ఇలా కేబుల్ ట్రెంచ్లోంచి అలా వెళ్తూ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళిపోతాయి. సిమిలర్గా ఇప్పుడు చూస్తే మీరు ఇది చూడండి, సిమిలర్ కేబుల్స్ బ్రేకర్ నుంచి కూడా అలాగే కేబుల్స్ వచ్చి కేబుల్ ట్రెంచ్ ద్వారా కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. ఇది నాకు ఓల్డ్ సబ్స్టేషన్ కాబట్టి ఇది ఆటోమేటెడ్ సబ్స్టేషన్ కాదు. సో అన్ని కేబుల్స్ అన్నీ కలిసి కంట్రోల్ రూమ్కి వెళ్తాయి కేబుల్ ట్రెంచ్ ద్వారా. ఇప్పుడు న్యూ సబ్స్టేషన్స్ ఎలా వస్తున్నాయి అంటే, ఇక్కడే కొంచెం ప్లేస్ చూసి కియాస్క్ కట్టేస్తారు, సపరేట్గా చిన్న రూమ్స్ లాగా కడతారు, అందులో ప్యానల్స్ పెట్టేస్తారు, కేబుల్స్ అన్ని ఆ రూమ్కి వెళ్తాయి. ఇప్పుడు యార్డ్ పెద్ద 400 kV యార్డ్లో చాలా పెద్ద ఉంటుంది అది, అప్పుడు కేబుల్స్ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్ని కంట్రోల్ రూమ్కి వెళ్ళాలంటే. ఇక్కడే లోకల్గా చిన్న రూమ్ కట్టేసి కేబుల్స్ ఇక్కడికి పంపించి అక్కడ నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసినాం అనుకోండి, ఫైబర్ ఆప్టిక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. IEC 61850 ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ ద్వారా మనం కంట్రోల్ అన్నీ చూడొచ్చు, ఓకేనా. అన్ని మన కంట్రోల్ అండ్ రిలే అండ్ కంట్రోల్ ప్యానల్స్ అంటారు.
కంట్రోల్ అండ్ రిలే ప్యానల్స్. 220 kV ఫీడర్స్కి కంట్రోల్ ప్యానల్ సపరేట్ ఉంటుంది, రిలే ప్యానల్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫీడర్ చూపిస్తారండి మీకు. ఇప్పుడు ఇది 220 kV ఫీడర్, దానిది కంట్రోల్ ప్యానల్ ఇది, దానిది రిలే ప్యానల్ ఇది. సో రిలేస్ ఉంటాయి. సో ఇండివిజువల్గా ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇదంతా కంట్రోల్ రూము. అక్కడ ఆపరేటర్ ఉంటాడు. సిస్టంలో మెజర్మెంట్స్ వస్తాయి, కరెంట్స్ వస్తాయి, లాక్ షీట్ ఉంటుంది, అవర్లీ రీడింగ్స్ రాసుకోవాలి, లోడ్ ఎంత వెళ్తుంది, ఇదంతా ఈ కంట్రోల్ రూమ్లో చూస్తాం అనమాట. రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. రండి ఒకసారి ఇంకా ఇవి కూడా ఇవన్నీ కంట్రోల్ ప్యానల్సే. అన్ని ఫీడర్స్, 130 kV ఫీడర్స్, 220 పవర్ ట్రాన్స్ఫార్మర్ కంట్రోల్ ప్యానల్స్ అన్నీ. ఇంకోటి మా బ్యాటరీ రూమ్ చూద్దాం రండి. బ్యాటరీస్ ఇది 220 kV సబ్స్టేషన్లో ఇది మా ప్రాక్టీస్, మా యూటిలిటీ ప్రాక్టీస్. డబుల్ బ్యాటరీ సిస్టమ్ అంటే చాలా చోట్ల పెడతారు, ఎందుకంటే 2 DC సోర్సెస్ ఉండాలి, 2 AC 2 DC ఉండి అన్నిటికీ అన్ని ఎక్విప్మెంట్స్కి మనం 2 DC సోర్స్లు ఉండాలి. సో కాబట్టి AC సప్లై పోయినా ఈ బ్యాటరీ బ్యాంక్స్ నుంచి DCకి వస్తుంది. అసలు DC ఎందుకు వాడతాం సబ్స్టేషన్లో, DC ఎందుకు కావాలి, AC ఉంటే సరిపోద్ది కదా AC సప్లై అంటే, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా నేను ఇండివిజువల్ బ్యాటరీ అనే వీడియో చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఇది బ్యాటరీ సెట్ అనమాట, 200 Ah బ్యాటరీ సెట్స్. ఓకేనా? 2 సెట్స్ ఉంటాయి. ఇక ఫైనలీ నేను ఉండే ఆఫీస్, నా ఆఫీస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో వెల్కమ్ టు మై ఆఫీస్. ఇదే నేను ఉండే ఆఫీస్. సో ఇక్కడే ఇంకా మేము మెయింటెనెన్స్తో పాటు మాది ఇంకా PSU కాబట్టి కంపల్సరీ మేము చేసిన రికార్డ్స్, మేము చేసిన మెయింటెనెన్స్ వర్క్స్ కానీ దాని మెయింటెనెన్స్ రిజల్ట్స్ కానీ అన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఈ రికార్డ్స్ అన్నీ అవే, ఇండివిజువల్ ఫీడర్స్, ఇండివిజువల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ రికార్డ్స్ అండ్ నా ఫైల్ కరెస్పాండెన్స్. ఇంక ఇదంతా మీరు చూడొచ్చు. మేము చేసిందంతా మాకు SAP ఉంటుంది. సో ఈ సిస్టమ్ ద్వారా నేను SAPలో అప్లోడ్ చేసేస్తాం. దాని టెస్ట్ రిజల్ట్స్ కానీ, పవర్ ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ రిజల్ట్స్ కానీ అన్ని SAPలో అప్లోడ్ చేస్తాము. సో దట్స్ ఇట్ గైస్. నా స్టేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇండివిజువల్ ఎక్విప్మెంట్, దాని గురించి ఇన్ డీటెయిల్డ్, దాని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వాడతాము, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తాము, ఎట్లా మెయింటైన్ చేయాలి, దాని సర్వీస్ ఎంత ఉంటుంది, దాని లైఫ్ ఎంత ఉంటుంది అనేది ఇండివిజువల్ ఎక్విప్మెంట్కి ఇండివిజువల్ వీడియో చేస్తాను. ఇక మీదట LAకి ఒక వీడియో, CVTకి ఒక వీడియో, CTకి ఒక వీడియో, సర్క్యూట్ బ్రేకర్కి ఒక వీడియో, పవర్ ట్రాన్స్ఫార్మర్కి 2-3 వీడియోలు చేసినా సరిపోదు, ఎందుకంటే అది ఒక హ్యూజ్ థింగ్ అది. దెన్ బ్యాటరీ బ్యాంక్కి ఒక వీడియో. సో మీకు న్యూయెస్ట్ సబ్స్టేషన్స్ చూపిస్తాను. సో ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.